15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి లోకంలో మానవ శరీరం ధరించి పుట్టి పెరిగి బాప్తిసం యోహాను దగ్గర బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది 40 రాత్రులు 40 పగళ్ళు దివారాత్రులు ఉపవాసం ఉండి సాతాన్ని జయించి దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఆయన గలిలే ప్రాంతమునకు వచ్చి 3.5 సంవత్సరాల కాలంలో దేవుని యొక్క రాజ్యాన్ని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. దానిని ఆరంభించి దాన్ని స్థిరపరిచి మరలా పరలోకానికైనా వెళ్ళిపోయాడు. సర్వమానవాళి కొరకు ఆయన సిలువలో బలై మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి 40 దినాలు చెదిరిపోయినటువంటి శిష్యులకు, విశ్వాసులకు తను తాను కనపరుచుకొని తరువాత అందరి ఎదుట ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి ఎక్కి వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరలా వస్తానని వాగ్దానం చేశాడు. త్వరలో వస్తాడు. సంఘము పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడుతూ ఉంది. హల్లెలూయా. మనం అందుకే సిద్ధపడుతూ ఉన్నాం. ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు మనము సువార్తల్లో 4 సువార్తల్లో చూస్తాం. హల్లెలూయా. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో కనాను స్త్రీ, ఆమె అన్యురాలు, ఆమె కుమార్తె దయ్యం పట్టి చాలా బాధపరచబడుచు ఉన్నదన్నమాట. ఎంత కాలమైందో మనకు తెలియదు, కానీ ఆ కుటుంబంలో ఆ పరిస్థితిని బట్టి వాళ్లకు నెమ్మది
లేదు. వాళ్ళకు తగినటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేసి ఉంటారు కదా. వాళ్ళకి దేవతలు, దేవుళ్ళు, అనేక ఆచారాలు, సాంప్రదాయాలు, భూత వైద్యులు, మంత్రగాళ్ళు, రకరకాలు వాళ్ళ ప్రయత్నాలు అన్నీ వాళ్ళు చేసి ఉండొచ్చు, చేసి ఉంటారు కూడా ఖచ్చితంగా. కానీ ఆ కుమార్తెకు విడుదల మాత్రము రాలేదు. యేసు ప్రభుని గురించి విని యేసు ప్రభు దగ్గరకు ఆమె వచ్చింది. వచ్చి ప్రభువుని వెంబడిస్తూ ప్రభువుని ఆశ్రయించి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఉంది. నా కుమార్తె దయ్యం బట్టి బహుగా బాధపరచబడతా ఉంది, దయతో నన్ను కరుణించి నా బిడ్డకు విడుదల చేయండి అని వెంబడిస్తూ ఉందన్నమాట. ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. శిష్యులు ఏం చేశారంటే ప్రభువా ఆమెను పంపివేయండి, ఆమె బహుగా కేకలు వేస్తూ ఉందన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నశించిన ఇజ్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అన్నాడు. అంటే ఆమె ఇశ్రాయేలులకు చెందింది కాదు కాబట్టి నేను ఆమె కోసం రాలేదు అని చెప్పి ఆయన ఆ సందర్భంలో చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడు అనేది అది శిష్యుల యొక్క కళ్ళు తెరిపించడానికే, శిష్యులకు ఒక ట్రైనింగ్ లాంటిదే. తనతో ఉన్నటువంటి శిష్యులకు అనేక సందర్భాల ద్వారా, అనేక అనుభవాల ద్వారా, అనేక విషయాల ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అందువల్ల ఆ మాట అన్నాడు అన్నమాట. తర్వాత ఆమె ఏం చేసిందంటే, ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పాడు. పిల్లలంటే ఇక్కడ ఇజ్రాయేలీలు, కుక్క పిల్లలంటే అన్యులు. అలా ఎందుకు అంత కఠినంగా, అంత నీచంగా ప్రభు మాట్లాడాడు? అది నీచంగా మాట్లాడటమా? దేవునికి అంత ఇతరులను అంత నీచంగా చూస్తాడా? దేవునికి పక్షపాతం ఉందా? లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, లోకరక్షకుడు. కానీ ఈ మాటలు అక్కడ వరకే ఆలోచన చేస్తే ఏదంత నీచంగా మాట్లాడుతున్నాడు ఈ యేసు ప్రభు అని అనిపిస్తుంది కదా. కానీ నీచంగా మాట్లాడే, నీచంగా చూసే యూదుల కళ్ళు తెరిపించడానికి దేవుడు అలాగున మాట్లాడాడు అన్నమాట. అంటే ఈ యొక్క యూదులు ఆ సమయంలో ఏమనుకో ఉంటారు, అబ్బా మనం అనుకున్నట్టు మెస్సయ్య మనవాడే, ఖచ్చితంగా భలే మాట్లాడాడు, సరిగా సమాధానం చెప్పాడు ఆమెకనని అనుకొని భుజాలు ఎగరేసుకో ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళకు ఒక పాఠం నేర్పించబోతున్నాడు దేవుడని. హల్లెలూయా. ఎవరికి? శిష్యులకు ఒక పాఠం నేర్పించబోతున్నాడని వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు బాగా భుజాలు ఎగరేసుకునేంత పని ఆ మాట అంటే. ఎందుకంటే యూదులు, ఇశ్రాయేలీలు అన్యుల్ని కుక్కలుగా, పంది కుక్కులుగా అలాగా నీచంగా చూస్తారన్నమాట. వాళ్ళతో సాంగత్యం అసలు చేయరన్నమాట. అలాంటి పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. కానీ దానిని దేవుడు తొలగించడానికి, శిష్యుల హృదయంలో నుంచి దాన్ని తొలగించడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడని మనము గ్రహించాల. వెంటనే ఆమె ఏమన్నదంటే, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పింది. అందుకు ప్రభు ఏమన్నాడంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాడు. ఆ గడిలోనే ఆమె ఇంట నుండటువంటి కుమార్తె స్వస్థత పొందిందన్నమాట. హల్లెలూయా. నిజంగా ప్రభు ఆ మాటలు మాట్లాడింది నిజముగా ఆమెకు సహాయం చేయకూడదు అని కాదు కదా. ఇప్పుడు అర్థమైంది మనకు. నిజంగా అదే నిజమై ఉంటే ఆమెకు స్వస్థత, ఆమె కుమార్తెకు స్వస్థత దయచేసి ఉండకూడదు ప్రభు. కానీ శిష్యుల యొక్క కళ్ళు తెరిపించడానికి ఆయన ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే యూదులు, ఇశ్రాయేలు లేఖనాలు నమ్ముతారు కాబట్టి, లేఖనాల్లో అలాగున వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళను అలాగూ మాట్లాడుతూ
వాళ్ళ యొక్క మనోనేత్రములను ఆయన వెలిగించాడు. హల్లెలూయా. ప్రవక్తల గ్రంథాల్లోనే, అలాగనే ధర్మశాస్త్రం ముందు కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో, ధర్మశాస్త్రం తర్వాత కాలంలో, క్రీస్తు కాలము, కృపాకాలంలో కూడా బైబిల్ అంతా క్షుణ్ణంగా చదివితే ఏనాడు కూడా దేవుడు అన్యులను దూరం చేయలేదనేది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. రాహాబు ఎవరు? వేశ్య. ఎవరు? అసలు ఇశ్రాయేలీరాలు కాదుగా. ఆమె విశ్వాసాన్ని బట్టి ఇశ్రాయేలీల యొక్క గుడారాల మధ్య వెలుపల ఆమెకు నివాసం ఏర్పాటు చేశారు. హల్లెలూయా. మనకు కొంత చరిత్ర తెలియదు, కానీ ఆ తర్వాత ఆ వేగుల వారిలో ఒకడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె యేసుప్రభు వంశవృక్షంలోకి వచ్చింది. రూత్ ఎవరు? మోయాబీరాలు. ఇశ్రాయేలురాలు కాదు, యూదురాలు కాదు. కానీ ఎక్కడికి వచ్చింది? బోయేజుకి వచ్చింది. బెత్లెహేమీయుడైన బోయేజుని వివాహం చేసుకుంది. దావీదు తాత పుట్టాడు. ఆ విధంగా వాళ్ళు అన్యులు. ఇంకా బాగా ప్రవక్త లేఖనాలు చూస్తే దేవుడు సమస్త అన్యజనులకు దేవుడై ఉన్నాడని, ఆయన మందిరము సమస్త అన్యజనులకు సంబంధించిందని దేవుడే ప్రవక్తల ద్వారా తెలియచేశాడు. హల్లెలూయా. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అని ఒక చోట, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడినని మరొక చోట స్పష్టంగా రాయబడింది. హల్లెలూయా. కాబట్టి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఏ సందర్భాన్ని మనం చూసినా కూడా దేవుడు ఇశ్రాయేలీలను మాత్రమే ప్రేమించాడని, అన్యులను ద్వేషించాడనేది ఎక్కడ మనకు కనపడదు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన అంగీకరించినట్టుగా మనము చూస్తాం. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. ఈ విషయాన్ని కొర్నేలి ఇంట్లో చాలా స్పష్టంగా పేతురు మాట్లాడతాడు. మొదట పేతురు అన్యుల దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాడు. కానీ దర్శనం ద్వారా అతడు కళ్ళు తెరవబడి కొర్నేలి ఇంటికి, అన్యుడైన కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసంగం చేస్తూ పేతురు మాట్లాడినటువంటి విషయం చాలా చక్కని వివరణ ఉంది దీనికి. 10వ అధ్యాయము 34వ వచనం నుండి, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా అని చాలా స్పష్టంగా ఆయన తెలియజేయడం మనము చూస్తాము కదా. హల్లెలూయా. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడు. ఇంకా ఒక మాటలు చెప్పాలంటే, ప్రతి జనములో ఆయన విశ్వసించినటువంటి వారందరినీ ఆయన అంగీకరిస్తాడు అని చెప్పి దీని యొక్క మూల అర్థము. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. కాబట్టి ఈ కనాను స్త్రీ విషయంలో ఆమెను తృణీకరించడం కానే కాదు అనేది మనం తెలుసుకోవాలి. కానీ శిష్యులకు ఈ యొక్క అంటరానితనము అనేది తీసివేయడానికి దేవుడు చక్కగా వాళ్ళ కన్నులు తెరిపించడానికి దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ కనాను స్త్రీ యొక్క కుమార్తెకు ఆమె యొక్క గొప్ప విశ్వాసాన్ని బట్టి విడుదల దయచేశాడు అన్నమాట. హల్లెలూయా. దీన్ని మనం చదివిన విషయంలో ఇందులో కొన్ని విషయాలు మనము క్లుప్తంగా నేర్చుకుంటాం. కనాను స్త్రీ తన కుమార్తెకు విడుదల ఎలా కలుగజేసుకోగలిగింది? కనాను స్త్రీ తన కుమార్తెకు విడుదల ఎలా కలుగజేసుకోగలిగింది అనేదానికి ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను క్లుప్తంగా. మొదటిగా ఆమె యేసయ్యను ఆశ్రయించింది. వింటున్నారా? ఏం ధ్యానిస్తున్నాము? కనాను స్త్రీ ఎలా తన కుమార్తెకు విడుదల కలుగజేసుకోగలిగింది. హల్లెలూయా.
మొదటిగా ఆమె చేసింది ఏమిటంటే యేసయ్యను ఆశ్రయించింది. యేసయ్యను ఆశ్రయించింది. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది అనేక చోట్ల ప్రభువుని ఆశ్రయించిన వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు అని. అలాగే మనము లేఖనాల్లో చూసిన, ఇప్పుడు మనం విన్న ప్రకారము ధర్మశాస్త్రానికి ముందు కాలము, ధర్మశాస్త్ర కాలము, క్రీస్తు కాలము, కృపాకాలము, ఈ కాలాల్లో ఎక్కడైనా చూడు ఎవరిని కూడా దేవుడు తనను ఆశ్రయించిన వారిని త్రోసేసినట్టుగా మనకు కనబడదు. ఇందాకే నేను చెప్పాను, రాహాబుని వేసిన ఆయన విశ్వాసాన్ని బట్టి అంగీకరించాడు. రూతుని ఆమె విశ్వాసాన్ని బట్టి చెప్పండి అంగీకరించాడు. కొర్నేలుని ఆయన విశ్వాసాన్ని బట్టి అంగీకరించాడు. సమరయ స్త్రీని ఆ విశ్వాసాన్ని బట్టి అంగీకరించాడు. హల్లెలూయా. ఎవరిని కూడా ఆయన త్రోసివేసినట్టుగా మనము చూడము. కాబట్టి ఈ కనాను స్త్రీ కూడా మొదట ప్రభువుని ఆశ్రయించింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం చూస్తే ప్రభువు తన స్వయాన చెప్పిన మాట ఇదే. చదవండి. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమునో బయటికి త్రోసివేయను. హల్లెలూయా. చూడండి, మనం అందరము దేవుని సన్నిధికి వచ్చాము అని అంటే తండ్రి మనలను చేర్చాడు అన్నమాట. హల్లెలూయా. తండ్రి మనలను క్రీస్తు అనే ఈ సంఘములోనికి దేవుడు మనలను చేర్చాడు. హల్లెలూయా. ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆ మాట, నా తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చు వాని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఎవరైనా సరే, అందరూ అంటే వాళ్ళు ఇజ్రాయేలులు కావచ్చు, యూదులు కావచ్చు, అన్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ లోకంలో జాతి మత కుల భేదాలు లేకుండా ఎవరినైనా సరే తనను ఆశ్రయిస్తే చేర్చుకునే దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికి కూడా మన భారతదేశంలో కొన్ని దేవాలయాల్లోకి కొంతమందిని రానివ్వరు. అంత మాత్రం కాదు, కొంతమంది కులస్తులు వేరే కులస్తుల్ని వాళ్ళ ఇండ్లలోనికి రానివ్వరు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. ఆయన లోకరక్షకుడు. సర్వలోక పాప పరిహారార్థం శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ సత్యం తెలిసిన వాళ్ళు మాత్రమే, రక్షించబడిన వాళ్ళు మాత్రమే ఎవరినైనా ఇంట్లోకి చేర్చుకుంటారు. అలాగున యేసుప్రభువు చెబుతున్న మాట ఏమిటంటే, ఈ లోకంలో మనుషులు పెట్టుకున్నటువంటి అనేక మతాలు, మనుషులు తయారు చేసుకున్నటువంటి దేవుళ్ళు, దేవతలు, అవన్నీ వ్యర్థమైన వారిని తెలుసుకొని నిజమైన దేవుడని ఎవరైతే యేసయ్యను నమ్మి ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళందరూ తండ్రి చేత పంపబడ్డారని, వాళ్ళని ఎంత మాత్రమో త్రోసివేయనని అంటున్నాడు. హల్లెలూయా. అందుకనే మనము యూనివర్సల్గా అంటే సర్వలోక వ్యాప్తంగా మనము ఒక పిలుపునిస్తూ ఉంటాం. ఏమని? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. ఆయన లోక రక్షకుడు, రండి, ఆయన మీకు స్వస్థత ఇస్తాడు, రక్షణ ఇస్తాడు అని చెప్పి మనం ఒక పిలుపునిస్తూ ఉంటాం. దానికి కారణము ఇదే సత్యం అన్నమాట. హల్లెలూయా. అలాగనే మనకు ఒక సింహాసనం ఉంది, కృపా సింహాసనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు
కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. హల్లెలూయా. మనకు దేవుడు ఒక కృపా సింహాసనాన్ని అనుగ్రహించాడు. ఆ కృపా సింహాసనములో కృపామయుడు ఉన్నాడు అన్నమాట. కృపామయుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ కృపా సింహాసనమును ఎవరైనా ఆశ్రయించవచ్చు, ఎవరైనా ఆశ్రయించవచ్చు అన్నమాట. ఈ కృపా సింహాసనం ఎవరిని కూడా త్రోసివేయదన్నమాట. హల్లెలూయా. ఈ కృపా సింహాసనం ఎవరిని కూడా అందరిని అంగీకరిస్తుంది. ఈ కృపా సింహాసనం కృప అంటేనే అందరినీ చేర్చుకునేది. హల్లెలూయా. కృప అంటేనే అందరినీ చేర్చుకునేది, వారికి కావలసింది ఇచ్చేది. కాబట్టి ఈ కృపాసింహాసనమును మనము ఆశ్రయించినప్పుడు మనలను కృపామయుడైనటువంటి మన ప్రభు యేసయ్య త్రోసివేయుడు మనకు కావలసినటువంటి సమయోచితమైన సహాయాన్ని ఆయన చేస్తాడనమాట. హల్లెలూయా. సమయోచితమైన సహాయం. ఈ కనాను స్త్రీ కూడా అడిగింది నాకు సహాయం చేయమని. హల్లెలూయా. కాబట్టి కృపా సింహాసనం, కృపామయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేని కొరకైనా మనము ఆశ్రయించినప్పుడు తప్పకుండా దేవుడు సమయోచితమైన సహాయము చేస్తాడు. హల్లెలూయా. రోమాపత్రిక 9వ అధ్యాయము 15-16 వచనాలు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగునో. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ప్రమేయముతోనే, ఆయన కరుణ కటాక్షాలతోనే, ఆయన జాలితోనే మనకు కావలసిన సమయోచితమైన సహాయము దొరుకుతుంది. హల్లెలూయా. మనం ప్రయాసపడితేనో, లేక పొందగోరి ఆశపడితేనో, లేక ఒక వాంఛ కోరిక కలిగి ఉంటేనో అది జరగదు. హృదయాంతరింద్రియాలు ఎరిగిన దేవుడు ఎవరిని కరుణించాలనో వారిని కరుణిస్తాడు, ఎవరిపై జాలి చూపాలనో వారిపై జాలి చూపుతాడు. అది కూడా ఎప్పుడు కరుణించాలనో, ఎప్పుడు జాలి చూపాలనో, ఎప్పుడు వారికి అనుగ్రహించాలనో అంతా ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతిలో ఉంది. మన పని ఏంది? మనం ఆశ్రయించడం మాత్రమే. మనము ఆశ్రయించడం మాత్రమే. హల్లెలూయా. తగిన సమయంలో ఆయన సమయోచితమైన సహాయం చేస్తాడు. మనకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, నేను కొన్ని సంవత్సరాలుగా గుడికి వెళ్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను ఎవరు ప్రశ్నించేదానికి అవకాశం లేకుండా నేను అన్నిట్లో బాగున్నాను, అనేక సంవత్సరాలుగా నేను అడుగుతున్నది నాకు దొరకలేదు, ఈ మధ్యన వచ్చింది ఈమె, ఈ మధ్యన వచ్చాడు ఈయన, వాళ్ళకి వెంటనే దొరికింది, నేను ఇంతకాలం దేవుని సన్నిధికి వెళ్తున్నా దొరకలేదే అన్నట్టుగా కొన్ని ఉంటాయన్నమాట. హల్లెలూయా. అప్పుడు మనము చింతపడకూడదు, దేవుణ్ణి ప్రశ్నించకూడదు. మనం ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకో ఉండాలి. నువ్వు ఎంతకాలం నుంచి వస్తున్నావు అనేది కాదు, నువ్వు ఇప్పుడే వచ్చావు అనేది కాదు. కాలాలు, సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఏ సమయంలో నీకు సహాయం చేయాలో ఆయనకి తెలుసు. ఆయన కరుణించే దేవుడు, జాలి చూపే దేవుడు, ఎవరిని త్రోసేయుడు. కానీ ఏ సమయంలో నీకు ఆయన సహాయం చేయాలనో ఆ సమయంలో తప్పకుండా సహాయం చేస్తాడు. ఒకవేళ నీకున్న మనసును బట్టి నీకు దేవుని కరుణ కటాక్షాలు దూరం అయిపోతున్నాయేమో. ఏ మనసును బట్టి?
నేను ఇంతకాలం గుడికి పోతున్నాను, ఇంతకాలంగా ఉపవాసాలు ఉంటున్నాను, ఇంతకాలంగా ప్రార్థనలు చేస్తున్నాను, దశంభాగాలు కరెక్ట్గా ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, పరిచర్య చేస్తూ ఉన్నాను, వాళ్ళు నిన్న మొన్న వచ్చారు, నేను ఎంత సీనియారిటీ, నాకు ఎంతకాలంగా ఉన్నా, ఆ మనస్సును బట్టి ఒకవేళ నీ మీద దేవుని యొక్క కరుణ కటాక్షాలు రాలేదేమో. ఎందుకంటే ఆ మనసు మంచిది కాదు, అలాంటి తలంపులు మంచివి కాదు. చాలామంది అలాగ ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు హృదయాంతరింద్రియాలు ఎరిగిన దేవుడు, కాలాలు సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. సమయోచితమైన సహాయము ఆయన ఆయా కాలాల్లో ఆయన తప్పక చేస్తాడు. ఒకవేళ ఇలాంటి మనస్సు ఎవరికైనా ఉంటే దాన్ని ఈరోజు తీసేసుకోవడం చాలా మంచిది. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు దొరికింది నాకు దొరకలేదే, నేనేమి అంత తీసిపోయానా, నేను ఇంతకాలంగా ప్రార్థనలు చేస్తూ ఉంటేనే, పరిచర్య చేస్తూ ఉంటేనే, యథార్థంగా అన్ని కానుకలు దశంభాగాలు ఇస్తూ ఉంటేనే నా పట్ల జరగలేదే, వాళ్ళకి జరిగిందే అన్నటువంటి ఆలోచన ఏదన్నా నీ జీవితంలో ఉంటే ఈరోజు దాన్ని తీసేసుకో. దేవుడు నిన్ను కరుణిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది ఏమిటంటే, కనాను స్త్రీలో మొదట ఆయనను ఆమె ఆశ్రయించి, రెండవది యేసయ్యను విడువక పట్టుదలతో వెంబడించింది. యేసయ్యను విడువక పట్టుదలతో వెంబడించింది. పట్టుదలతో బతిమలాడుతూ ఉంది, పట్టుదలతో వేడుకుంటా ఉంది, అంటే పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. రెండవది, ఆమె జీవితంలో తన కుమార్తెకు విడుదల కలుగజేసుకోవడానికి ఆమెలో కనబడుతున్నది మనకేంటంటే, యేసయ్యను విడువక పట్టుదలతో వెంబడించడం, బతిమాలి ప్రార్థన చేయడం. హల్లెలూయా. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో విడువక ఎల్లప్పుడూ పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు 15 చదవండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికిని చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చాలించుకోకూడదు, ప్రార్థన ఆపకూడదు. మనం అనుకున్నట్టుగా జరగలేదని, మనం అనుకున్న సమయంలో జరగలేదని మనం ప్రార్థన ఆపకూడదు. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలి, పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. రోమా సంఘానికి పౌలు గారు సెలవిచ్చిన ఈ వాక్కుల్లో ఏమంటున్నాడు? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనలో పట్టుదల అంటే పొందుకున్నంత వరకు మనము ప్రార్థన పట్టుదలతో చేస్తూనే ఉండాలి. చప్పలు కూడా దేని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. మనం అడిగింది పొందుకున్నంత వరకు. మరి పట్టుదల అనంగానే మనకు గుర్తొచ్చేది ఎవరంటే, మనకు యాకోబు గుర్తొస్తాడు. యాకోబు ఎలాగైతే దేవుని యొక్క పాదాలు పట్టుకొని విడిచిపెట్టలేదో, దేవుని ఆశీర్వాదం పొందుకున్నంత వరకు విడిచిపెట్టలేదు. దేవుడు ఆయన తొడగూడి మీద కొట్టాడు, తొడగూడు యొక్క నరము చెదిరింది, నడవలేకపోతున్నాడు. అయినా
దేవుని పాదాలు విడిచిపెట్టలేదు. ఆదికాండం 32వ అధ్యాయము 24 నుంచి 27 వరకు చదివితే ఆ విషయాలు అక్కడ రాయబడ్డాయి. చదవండి, అందరూ బైబిల్ తెరవండి. 32వ అధ్యాయము 24 నుంచి. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. పెనుగులాడినంటే ఇద్దరు పెనుగులాడుకుంటే ఇద్దరు పెనుగులాడుతున్నారని అర్థం. హల్లెలూయా. ఇద్దరు ఒకరు పెనుగులాడుకుంటున్నారనమాట. అలాగ దేవుడు యాకోబు పెనుగులాడుకుంటున్నారనమాట. అంటే దేవుడు వెళ్ళిపోవాలని, యాకోబు వెళ్ళనివ్వకూడదని వారిరువురు పెనుగులాడుతున్నారనమాట. హల్లెలూయా. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన, నీ పేరేమని అడుగుగా అతడు యాకోబని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. దేవునితో పోరాడి గెలుచుకున్నాడు యాకోబు. పట్టు విడవలేదు, గట్టిగా ప్రభు పాదాలు పట్టుకున్నాడు. కొడగూటి మీద కొట్టాడు, కొడగూడు యొక్క నరము చెదిరింది, అయినా కూడా విడిచిపెట్టలేదు. అంత గట్టాడు యాకోబు. అలాగా ప్రార్థనలో మనం కూడా యాకోబులాగా పట్టుదలతో ప్రార్థన చేయాలి. పొందుకునేంత వరకు, యాకోబు అలాగా పొందుకునేంత వరకు ఆయన పొందుకున్నాడు. హోషేయ ప్రవక్త ఈ విషయాన్ని చాలా చక్కగా దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో ఆయన వ్రాశాడు. ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. హల్లెలూయా. యాకోబు మగసిరి కలిగి దేవునితో దూతతో పోరాడి గెలుచుకోవడమే కాదు, యాకోబు యొక్క కన్నీటి ప్రార్థన గురించి కూడా హోషేయ రాస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అతడు కన్నీరు విడుస్తూ దేవుణ్ణి బతిమాలుకున్నాడంట. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన జీవితంలో పట్టుదల కలిగి ప్రార్థన చేయడమే కాదు, కన్నీళ్లు విడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలి. ఎప్పుడు వస్తుంది కన్నీరు? ఒక విషయం ఎంతో దుఃఖకరంగా ఉన్నప్పుడు, అసాధ్యంగా ఉన్నప్పుడు, దిక్కుదోచనప్పుడు, ఇక బ్రతకలేమనే పరిస్థితులు వచ్చినప్పుడు, శ్రమలలో నాశనకరమైన గుంటలో పడిపోయినప్పుడు, పాప ఊబిలో పడి పైకి రాలేనప్పుడు, ప్రాణహాని వచ్చినప్పుడు భయంకరమైనటువంటి కన్నీరు వస్తుంది. కన్నీరు వచ్చినప్పుడు కుంగిపోయడం వల్ల ప్రయోజనం రాదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు విడుస్తూ ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాలు తడిచే అంతగా కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీళ్లను దేవుడు తుడుస్తాడు. హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కదా. హల్లెలూయా. హిజ్కియా రాజు చేసింది అదే. హిజ్కియా, నువ్వు మరణమవబోచున్నావు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు.
యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆ విషయాలు ఉన్నాయి అక్కడ. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగుగా యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టు. అంతే. ఆ తరువాత ఇక గోడ వైపు ముఖం తిప్పుకొని సింహాసనం దిగి ఏడుస్తూ కన్నీరు విడుస్తూ దేవునికి ప్రార్థన చేశాడు. ప్రకటించిన యెషయా ప్రవక్త గవిని దాటక ముందే పరలోకం నుంచి వాక్కు వచ్చింది, నా సేవకుడు ఏడుస్తూ ఉన్నాడు, అతడు కన్నీరు విడుచుట నేను చూశాను, వెనక్కి వెళ్ళి అతనితో మాట్లాడు, 15 సంవత్సరాల ఆయుస్సుని ఇస్తున్నానని. ఇక నువ్వు ఇల్లు చక్కబెట్టుకోక చచ్చిపోతావంటే చావు వచ్చేసింది. అలాంటి వ్యక్తి కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి 15 సంవత్సరాలు ఆయుస్సునిచ్చాడు. అంత మాత్రం కాకుండా అతనికి ఉన్నటువంటి ఆ భయంకరమైన పుండు అంజరు పండ్ల ముద్ద తెచ్చి కట్టమని యెషయా ప్రవక్త తెలియచేయడం దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారానే. అప్పుడు అతని స్వస్థత కలిగింది. అంత మాత్రం కాదు, అతని దినాల్లో యెరూషలేము మీదకి ఎలాంటి శత్రువు రాకుండా దేవుడు కాపాడాడు. కన్నీటి ప్రార్థన, కేవలము కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. యథార్థవంతుడే, నీతివంతుడే, దేవుని దృష్టికి అనుకూలంగా నడిచిన వాడే, తమ పితరుడైన దావీదు వలె నడిచిన వాడే. అయినా దేవుడు నీవు నా యొక్క మనసానుసారుడైన దావీదు వలె నడిచావు, అందుకని నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని చెప్పులా, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూశానన్నాడు. నీళ్ళు యథార్థత ఉండొచ్చు, నీళ్ళు చాలా గొప్పతనం ఉండొచ్చు, మంచి ప్రార్థనాపరుడు కావచ్చు,